నీ ఆలయానికి, నీ మందిరానికి, నీ గృహానికి, నీ నివాస స్థానానికి ఏవే సామాగ్రులు అవసరమో అన్నీ సమకూర్చుకున్నావు, కట్టుకుంటున్నావు. అయితే అది బంగారంతో కడుతున్నావా, వెండితో కడుతున్నావా, వెలగల రాళ్లతో కడుతున్నావా, కర్ర, గడ్డి, కొయ్యకాలు, మట్టి మశానంతో కట్టుకుంటున్నావా? అన్నీ అవసరమే. కొన్నిసార్లు మట్టి కూడా అవసరం. ఒక కట్టడం దగ్గర మట్టి కూడా అవసరమే. కొయ్య అనగా కర్ర అవసరమే. ఎక్కడ ఏది అవసరమో, కాంపౌండ్లో, ఆవరణంలో ఏది అవసరమో, లేదా తలుపు దగ్గర, కిటికీ దగ్గర, ఆ నిర్మాణంలో ఏమి అవసరమో, సొలొమోను మహారాజు 46 సంవత్సరాలు యెహోవా దేవునికి మందిరం కడితే రాయికి రాయికి మధ్యలో బంగారం కరిగించి పెట్టాడంట ఆయన. కొన్ని వేల టన్నుల బంగారం తండ్రి దావీదు గారు కొంత సంపాదించి పెట్టిపోయాడు ఆలయం కోసం. ఆయన కుటుంబానికి సంపాదించింది కాక ఆలయం కోసం సంపాదించి పెట్టిపోయాడు. బంగారము, వెండి అన్నీ పెట్టిపోయాడు. మళ్ళీ సొలొమోను తనకున్న ఆస్తిలో కూడా రాజు కాబట్టి బంగారము, తండ్రి బంగారము, తన బంగారము కరిగించి ఓ రాయికి రాయికి మధ్యలో, సిమెంట్ కాదు, ఆ రోజులో సిమెంట్ లేదు, చౌడు సున్నం అంటే ఉందేమో, ఒకప్పుడు ఉందేమో. కానీ రాజు కాబట్టి దేవుని ప్రేమించి యెహోవా దేవుని మందిరాన్ని మామూలుగా కట్టకూడదని చెప్పి 46 సంవత్సరాల మందిరం కట్టి రాయికి రాయికి మధ్య, పునాది నుంచి పై దాకా, డోమ్ దాకా రాయికి రాయికి మధ్యలో బంగారం కరిగించి పెడితే యేసుక్రీస్తు వారు అన్నాడు, ఈ ఆలయం రాయి మీద రాయి ఉండకుండా పోతుంది. ఎందుకంటే మీరు నన్ను గుర్తించలేదు, నేను నిన్ను దర్శించినప్పుడు నా దర్శనాన్ని మీరు చూడలేదు. నేను యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, కోడి తన పిల్లలను తన రెక్కలకు తీసుకుంటూ నేను పిలిచాను, కానీ నా మాట మీరు వల్లలేదు. ఇదిగో ఈ ఆలయాన్ని చూసి గర్విస్తున్నాను, ఇంత ఆలయం ఉంది మాకని చెప్పి. మెదకులో ఉండేవాళ్ళు ఏమంటారు సార్, మెదకులో చర్చి ఉండేవాళ్ళు, అబ్బా ఈ ఆలయానికి ఇంత పేరుంది, మా ఆలయమే మాకు చాలు, ఆలయం కాదు, దేవుడు అవసరం లేదు వాళ్ళకి. ఇదిగో ఆలయం కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆలయం అవసరమే, కానీ ఆలయాన్ని పూజించుకుంటూ ఆలయాన్ని చూసి మురిసిపోతూ ఉంటే మహిమ, దేవుని మహిమ ఆలయానికి పోతుంది, కానీ ఆయనకు రావట్లే. పెద్ద పెద్ద మందిరాలు ఉన్నవాళ్ళు మందిరం చూసి గర్విస్తున్నారా? జాగ్రత్త. ఇదిగో ఈ దినమున నువ్వే ఒక ఆలయంగా కట్టబడాలి. నీ జీవితము దేవునికి ఇష్టము, నీ స్తుతి ఆయనకి ఇష్టము. నీవు సొలొమోను భక్తుడు బంగారం పెట్టి కట్టాడు, కానీ ఆ సంపాదన అంతా ఆలయానికి పెట్టారు. శత్రువు వచ్చాడు, క్రీస్తు శకం 72 సంవత్సరంలో రోమా శత్రువులు వచ్చారు, కొట్టిపడేశారు. రాయికి ఎందుకు రాయి మీద రాయి లేకుండా చేసినట్టే, రాయికి రాయికి మధ్యలో ఉంది బంగారం ఉంది. రాళ్ళ నుంచారు, బంగారం తీసుకుపోయారు. ఈనాడు ఆలయమే లేదు అక్కడ. వాళ్ళకి 2 సార్లు దేవుని మందిరాన్ని పడగొట్టారు శత్రువులు. ఈరోజు ఇశ్రాయేలు యుద్ధం చేసేది తెలుసా? ఈనాడు జరుగుతున్న యుద్ధము, మేము ఆలయం కట్టుకోవాలి మళ్ళీ మా దేవుడికి. 3వసారి మేము ఆలయం కట్టుకుంటాం. ఆలయం కట్టినప్పుడు మెస్సియా వస్తాడు, యూదుల రక్షకుడు వస్తాడు. మా రక్షకుని మేము చూడాలని చెప్పి 5 పేయలను సిద్ధపరిచారు. ఇప్పుడు ఎర్రని పేయలను 3 పేయలు వాళ్ళు విధించాలి, ఎందుకైనా మంచిదని చెప్పి 5 పేయలను గన్మ్యాన్లను పెట్టి కాపాడుకుంటున్నారు. ఆ సమయం ఎప్పుడు వస్తుందో మందిరం కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. మందిరం కావాలి, కానీ మందిరమే ముఖ్యం కాదు. హల్లెలూయా. నీ జీవితం, నీ హృదయం అనే మందిరంలో దేవుడు ఉన్నాడా? నువ్వు దేంతో కట్టుకుంటున్నావు? బంగారం. మొదటిది ఏంటండి? కట్టుకుంటే దేవుని మందిరాన్ని క్రీస్తుని పునాది మీద నీ చేతనైతే బంగారం వంటి సామాగ్రితో కట్టుకో. బంగారం అంటే అది పరలోకపు సంబంధమైనది, దివ్యమైనది, డివైన్, దైవికమైన లక్షణాలు నీ మందిరంలో ఉండాలి. బంగారం అంటే విలువైనది, ప్రశస్తమైనది. బంగారం రా, ఆమె భక్తి బంగారం అని. ఈయన భక్తి బంగారము. మన పిల్లలను వెండి, కొండ, బంగారం, నా రాయి రాప అంటుంటాం కదా, మనం ముద్దు పెట్టుకుంటున్నాం. బంగారం అంటే శ్రేష్టమైనది, అంటే విలువైంది నువ్వు పెట్టాలి దేవునికి కోసం. ఏదో కట్టి, గడ్డి, గొయ్యకాలు, మట్టి మశానం కాదు. శాతనైతే దేవుని కోసము నీ జీవితము బంగారంగా ఉండాలి. క్రీస్తుని పంట మీద శ్రేష్టమైనది, విలువలేనిది దేవునికి పెట్టొద్దండి. ఆ మధ్య చీకిపోయిన నోట్లు వేశారు. ఎన్నో నెలలు, 3000 దాకా దగ్గర చీకిపోయి అవి ఎక్కడ చల్లవండి. పాస్టర్ గారు కూరగాయలు ఇస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయేమో మీకు ఈ నోట్లు, ఇవ్వకండి, నేను మీ ఇవ్వపోయిన పర్లేదని చెప్పండి అన్నారు. అవన్నీ అయితే ఒక సహోదరుడు, అవన్నీ నాకు ఇవ్వండి, నేను నోట్లు మారుస్తానని చెప్పి ఒక సహోదరుడు సహాయం చేశాడు. శ్రేష్టమైనది దేవునికి ఇవ్వండి.
నీ నీ పునాది క్రీస్తు అయితే నీ జీవితం ఆ ప్రభు మీద కట్టుకుంటూ శ్రేష్టమైన దేవునికి ఇవ్వండి. నీ వెండివి దేవుడు కోరుకోవట్లా, నీ బంగారం దేవుడు కోరుకోవట్లా, కానీ ఇచ్చే ఆ కొంచెమైనా శ్రేష్టమైనది ఇవ్వండి. దేవుడికి మహిమ రావాలా. ముందు క్రీస్తుని పునాది మీద నీ జీవితాన్ని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ సేవను చేతనైతే బంగారంతో కట్టుకో. బంగారము దైవికమైనది, అది దివ్యమైనది, ఇది పరలోక సంబంధమైనది. పరలోకంలో వీధులు కూడా బంగారమే అంట. పరలోకంలో వీధులు కూడా బంగారమే. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయన పేదరికంలో పేద ఇంట్లో పుట్టాడు, సత్రంలో పుట్టాడు. కానీ ఆ జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు, ముగ్గురు 3 బహుమానాలు తెచ్చారు ఆ చిన్న బాలుడుగా ఉన్న క్రీస్తుకు. వారు ఎరిగినారు ఆయన యూదులకు రాజుగా పుట్టినాడని చెప్పి వారు తెలుసుకున్నారు. వచ్చారు, ఎక్కడో దూరదేశం నుంచి వచ్చారు. ఒక ఆయన ఏం చెప్పి సమర్పించాడు? బంగారం సమర్పించాడు. వాళ్ళ ముగ్గురులో వెండి ఎవరు తీసుకురాలే, బంగారము, బోళము, సాంబ్రాణి. 3 వాటికి అర్థాలు పట్టుకున్నాయి అనుకోండి, వేరే విషయం. మొట్టమొదటి చేసింది ఏంటంటే బంగారమే. బంగారం అంటే ఈ లోక సంబంధం బంగారం దేవుడు కొట్టడంలా. నీ బంగారం నీ దగ్గర పెట్టుకో, నీ వెండిని దగ్గర పెట్టుకో, కానీ నీ జీవితం బంగారం లాగా ఉండాలి. యేసయ్యకు హల్లెలూయా. భక్తి చేస్తే వ్యర్థంగా చేయొద్దండి. చేయొద్దు. ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. వెచ్చగా ఉంటే కక్కేస్తానంటాడు. నేను లోపల నుంచి బయటపడేస్తాడు, ఉమ్మేస్తాడు, వాంతి చేసుకుంటాడు. అవసరం లేదు ఆయనకి. ఎవరు రమ్మన్నారు నిన్ను? నువ్వు రాకపోతే నీకు నష్టమా? యేసయ్యకు నష్టం ఏమన్నా? నువ్వు నష్టపోతావు. హల్లెలూయా. నీ జీవితము యేసుక్రీస్తు అనే పునాది మీద బంగారముతో కట్టుకుంటున్నావు అని ముగిస్తున్నా. ఆ తర్వాత బంగారం కంటే కొంచెం విలువ తక్కువైంది వెండితో కట్టుకో. వెండి విమోచనకు సదృశ్యం. వెండి విమోచన అంటే ఇశ్రాయేలీలో ఒక అన్యుడు ఇశ్రాయేలీలో చేరాలంటే వాడు వెండితో కొనబడతాడు. విల్ బి పర్చేస్డ్ బై సిల్వర్.